Hi, this is Dr. John, dermatologist, trichosis and hair transplant surgeon. I perform more than 3,500 hair transplants passionately and still come. Is it really possible without shaving? అంటే షేవింగ్ లేకుండా నిజంగానే చేయొచ్చా? అంటే ఇంతకుముందు అంటే చాలా రోజుల ముందు ఏదైతే స్ట్రిప్ సర్జరీ చేసేవాళ్ళో అటువంటి స్ట్రిప్ సర్జరీలో మాత్రమే లాంగ్ హెయిర్ చేయడం పాసిబుల్ అయ్యేది. ఎఫ్యుఈ విధానం ద్వారా లాంగ్ హెయిర్ అనేటువంటిది పాసిబుల్ అవ్వలేదు. బట్ ఈ మధ్య వచ్చిన రీసెంట్ అడ్వాన్సెస్ అండ్ అడ్వాన్స్డ్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా ఈ పద్ధతి పాసిబుల్ అవుతుంది. మీ జుట్టు పొడుగ్గా ఉండగానే ఎఫ్యుఈ పద్ధతిలో మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చు. నేను ప్రత్యేకించి ఈ సర్జరీ పర్ఫామ్ చేయడానికి జూస్ ఇన్స్ట్రుమెంట్స్ని వాడుతూ ఉంటాను. ఇది అమెరికా నుంచి తెప్పించిన పేటెంటెడ్ డివైస్. ఎందుకు నేను ఈ పర్టికులర్ డివైస్నే వాడతాను అంటే మార్కెట్లో ఇంకా రకరకాల డివైస్ ఉన్నా కూడా అంటే దీంట్లో మనకి ప్రెసిషన్ గైడెన్స్ అనేటువంటిది ఉంటుంది. అంతేకాకుండా టిష్యూ ఇంజురీ చాలా తక్కువగా ఉంటుంది అండ్ రిజల్ట్స్ ఎక్సలెంట్గా వస్తాయి. హూ షుడ్ చూస్ లాంగ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అంటే లాంగ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఎవరు చేయించుకోవచ్చు? సింపుల్గా చెప్పాలంటే ఎవరికైతే గుండు చేయించుకోవడం ఇష్టం లేదో అటువంటి వాళ్ళందరూ లాంగ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవచ్చు. కానీ రెగ్యులర్గా నా దగ్గరికి వచ్చే క్లయింట్స్ ఎవరుంటారంటే ఆడవాళ్ళు ఎవరైతే ట్రిమ్మింగ్ కానీ కటింగ్ కానీ చేయడానికి ఇష్టపడరో వాళ్ళు, లేదా ప్రత్యేకించి ఈరోజు సర్జరీ చేయించుకొని ఒక వారం లోపల మళ్ళీ ఆఫీస్ అటెండ్ అవ్వాలి అనుకున్న వాళ్ళు, లేదా వెకేషన్కి ఒక 5 days కోసం ఇండియాకి వస్తున్న వాళ్ళు కావచ్చు, లేదా మీ ఆఫీస్లో ఎక్కువ రోజులు లీవ్ దొరకదు అండ్ అట్ ద సేమ్ టైం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసము అని చెప్తే అసలే లీవ్ ఇవ్వరు, చేసినట్టు ఎవరికి తెలియకూడదు అనుకుంటున్నాను అనుకోండి. అంటే ఒక మాటలో చెప్పాలి అంటే మీరు ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నట్టు వేరే వాళ్ళకి తెలియకూడదు అని మీరు అనుకుంటే మీకు లాంగ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ రైట్ సొల్యూషన్.